వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. వనపర్తి జిల్లా కొత్తకోటలో అగ్ని ప్రమాదం. ఆటోమొబైల్ దుకాణంలోని సామాగ్రి దగ్ధం. ప్రేమోన్మాదులకు కఠినంగా శిక్షించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉషా డిమాండ్. గూడూరులో బాధిత తేజస్విని కుటుంబాన్ని పరామర్శించిన నేత. శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారా అంటూ సామాజిక కార్యకర్త ఆగ్రహం. 5 కోట్ల కాంట్రాక్టు వెనుక ఆంతర్యం ఏమిటంటూ నిలదీత. ఇళ్ల స్థలాలకు కూడా రాజకీయ రంగు పులమడంపై సిపిఎం ఆగ్రహం. కర్నేకల్ తహసీల్దార్కు వినతి పత్రం. వైద్యులు కనిపించే దేవుళ్లంటూ టీవీవీ ప్రశంసల జల్లు. కొడంగల్ పరిధిలోని పిహెచ్సిలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. దీనిని జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖ, ఎంపీపీ శ్రీకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యంగా ముందుకు సాగితే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ గోవర్ధన్, టీఆర్ఎస్ నేత శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు శక్తి వంచన లేకుండా పాటుపడిన వైద్యులు కనిపించే దేవుడని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితంగా అందజేశారు. సేవా ఇంటర్నేషనల్ సంస్థ, కిసాన్ బంధు సంస్థ సంయుక్తంగా సహకారంతో ఇవి అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు పల్స్ ఆక్సిమీటర్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఆక్సిజన్ అందడం లేదన్నారు. అటువంటి సమయాల్లో ఇవి ఉపయోగపడతాయన్నారు. సేవా ఇంటర్నేషనల్, కిసాన్ సంస్థల ప్రతినిధులు సతీష్, స్నేహ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ రామరెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, గోపాల్, ఆనందరావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ 2-3 రోజుల్లో కూడా అక్కడక్కడ కేసులు మళ్ళీ పాజిటివ్ వస్తున్నాయి. కాబట్టి ఆ కరోనా నేపథ్యానికే కాకుండా మనకు మామూలుగా కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టే పాము కాటుకు కానీ, పాయిజన్ కేసులకు కానీ, సివియర్గా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి వచ్చినప్పుడు కూడా మనకి ఈ పరికరాలు ఎన్నో విధంగా ఉపయోగపడుతున్నాయి. గత 10-15 సంవత్సరాల నుంచి మాకు ఎన్నోసార్లు మేము ప్రయత్నం చేసినా కూడా మరి ఇంత అమౌంట్ పెట్టి మేము కొనలేకపోయినాము. ఇంత చక్కని అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి కిసాన్ బంధు వాళ్ళకి, మరి మా రవీందర్ గౌడ్ సార్ వారికి కూడా మళ్ళీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అడగకుండా కూడా
మామూలుగా మనం ఊరికి ఎంటబడాలి 10 సార్లు మాకు కావాలని అడగకుండా కూడా మరి ఆ సారే పాపం అన్ని కార్యక్రమం రెడీ చేసుకొని డాక్టర్ గారు రండి అని అడుగుతున్నాడు. ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చేసినా తక్కువనే. మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సందేశాన్ని కూడా మరి సార్ వారు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. పిఎస్సీలకు తక్కువ పడ్డాయి, మళ్ళీ అన్ని పిఎస్సీలకు కూడా మళ్ళీ వనపర్తి జిల్లా కొత్తకోటలో ఆటోమొబైల్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో అందులోని సామాగ్రి కాలిపోయింది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. పట్టణ ప్రగతి పేరిట ప్రభుత్వం హడావడి చేస్తుందని రామ్నగర్ కార్పొరేటర్ రవికుమార్ చారి ఆరోపించారు. బర్కత్పురాలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హరితహారం పేరిట మొక్కలు నాటుతున్నారని, అయితే వాటిని సంరక్షించేది ఎవరని ప్రశ్నించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి అని చెప్పేసి ఈరోజు హడావడితో మీటింగ్లు అరేంజ్ చేయడం జరుగుతుంది. మా యొక్క డివిజన్ గురించి చెప్తే మొన్న తొందరలో 5 నిమిషాలలో ఫోన్లు చేసి 1 అవర్లో మీటింగ్ ఉందని చెప్పి పెట్టేస్తున్నారు. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మరి వెహికల్స్ ఎప్పుడు వస్తాయి ఏం చెప్పడం లేదు. బడ్జెట్ కూడా ఎంత వచ్చిందంటే కూడా చెప్పడం లేదు. అలాగే మనం చూస్తున్నాం ఈరోజు లాస్ట్ ఇయరే కొన్ని లక్షల మొక్కలు మరి అసెంబ్లీ వైజ్గా నాటినామని చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఒక్క మొక్క కూడా మా అసెంబ్లీలో ఎక్కడ చూసినా లేదు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నా కానీ కొన్ని లక్షల కోట్ల మొక్కలు పెట్టామన్నారు. దానికి ట్రీ గార్డ్స్ లేవు, దాంతోపాటు ఇంకోటి మ్యాన్ పవర్ లేదు, దాన్ని నీళ్ళు పోసే వాళ్ళు లేరు. ఇప్పటికీ మనం ఎస్ఎఫ్ఐ చూసుకుంటే మనం వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోడ్లు ఉంచే వాళ్ళే ఈరోజు మ్యాన్ పవర్ లేదు. ఆ వాళ్ళనే పెట్టి ఈరోజు హడావిడిగా వాళ్ళందరినీ రోడ్లు ఉడిపించడము ఇప్పుడు చేస్తారు. అంటే అదే ముందుగా రోడ్లు ఉడిపిస్తే ఇప్పుడు పట్టణ ప్రగతి ఎందుకు? అలాగే మనం చూసుకుంటే మొన్న రేషన్ కార్డులు ఇస్తున్నాం 5వ తారీఖు అన్నారు. ఇంతకుముందుకు ఎవరైతే అప్లై చేస్తే వాళ్ళకి కాకుండా ఎవరైతే అప్లై చేస్తే వాళ్ళకు కూడా లేవు. ఎంతోమంది కూడా చాలామంది పేద ప్రజలు అప్లై చేసుకోవడానికి పోతే అక్కడ సర్వీస్ లేదు, ఆన్లైన్లో అసలు పెట్టే వాళ్ళు కూడా లేరు. అలా ఆన్లైన్లో ఓపెన్ చేస్తే అక్కడ లిస్టే లేదు. అలాగే మనం చూస్తున్నాం పెన్షన్స్, విడో పెన్షన్ కానీ, అలాగే హ్యాండిక్యాప్ పెన్షన్ కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఇప్పుడు మనం చూసుకుంటే గత 2.5 సంవత్సరాల నుంచి పెన్షన్స్ లేవు. చాలామంది పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు రేషన్ కార్డు లేక. వాళ్ళకి మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు వాళ్ళకందరికీ రైస్ ఏవైతే ఇస్తున్నారో వాళ్ళకి రాకుండా మరి ఈరోజు కోవిడ్కి మనం చూస్తున్నాం చాలామంది ఆకలికి చాలామంది చనిపోతున్నారు. అలాంటి సమయంలో కూడా మరి రైస్ వచ్చిన దాన్ని కూడా వేరే దగ్గరికి మార్చి వాళ్ళు ఇవ్వకపోవడము, అవి మురిగిపోయి రోడ్ల మీద కుప్పలు చెత్తకుండా పడేస్తున్నారు. కానీ నిజంగా పేద ప్రజలకు కూడా అందిస్తలేరు. కాబట్టి ఇవన్నీ కూడా మనం రోడ్లు కూడా చూసుకుంటే ఒకప్పుడు మహానగరం అంటే మేము భారతీయ జనతా పార్టీ మరి మేము కొట్లాడి మరి ప్రజల్లో తీసుకెళ్ళి మేము చూస్తుంటే
రోడ్లు మంచిగా కావాలని మేము ఎప్పుడు సపోర్ట్గా మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే నామమాత్రానికి రోడ్లన్నీ ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి బడ్జెట్ లేవు. రోడ్లన్నీ ప్యాచ్ వర్క్లు చేసుకోవడానికి కొత్త రోడ్లు వేసేది మాత్రం దాఖలాలు లేవు. అలాగే ఏవైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో మొన్న ఎలక్షన్స్ ముందు తొందరగా బడ్జెట్ రిలీజ్ చేసి 40 లక్షల కోట్ల రూపాయల ఒక డివిజన్కి తొందరగా నామమాత్రానికి రిబ్బన్ కటింగ్లు చేసినారు. కానీ ఇప్పుడు మాత్రం మనం చూసుకుంటే ఆ రోడ్లన్నీ కూడా ఆగిపోయినాయి. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ డ్రైనేజ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో కాకముందుకే ఈ జేహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి రోడ్లన్నీ రినాగ్రేషన్ చేస్తే రోడ్లు వేస్తున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే 6 నెలల నుంచి మా ఏరియాలో రోడ్లన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే అక్కడ జిహెచ్ఎంసీలో బడ్జెట్ ఉంది, కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో బడ్జెట్ లేదు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ వచ్చేదాకా ఆ శాంక్షన్ అయ్యేదాకా ఈ రోడ్ అంతా ఆగిపోతుంది. అట్లా పేద ప్రజలు కూడా చాలామంది కాలనీలలో కానీ బస్తీలలో కానీ ఈ యొక్క సమస్య చాలా ఉంది. ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి తెలంగాణ ప్రభుత్వము మరి ఏదైనా మీరు పని ముడితే దాన్ని క్లారిటీగా క్లియర్గా మీరు ఆలోచన చేసుకొని దాని బడ్జెట్ రిలీజ్ చేయాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ నుంచి 47 మంది కార్పొరేటర్లు మేమందరం కూడా వాటర్ వర్క్స్ కానీ జిహెచ్ఎంసీ ముట్టడి చేస్తామని ప్రగతి సోమాజిగూడ డివిజన్ తవక్కల్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్, తన్ను ఖాన్, శరత్ గౌడ్, మారుతి, నజీర్, ఆదిల్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమోన్మాదులకు కఠినంగా శిక్షించాలని తిరుపతి తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష డిమాండ్ చేశారు. ప్రేమించలేదనే కారణంతో తేజస్విని అనే విద్యార్థిని దారుణంగా హత్య చేసిన వెంకటేష్కి కఠిన శిక్ష విధించాలన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. 2 ఏళ్ల పాలనలో మృగాళ్లు 500 మందికి పైగా మహిళలపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మంత్రి రోజా స్పందించడం లేదన్నారు. దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లో అట్టహాసంగా ప్రారంభించి ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు ఈ సంఘటన మనసు చాలా కలిసివేస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి దగ్గరగా 416 మంది అభాగ్యులని ఇటువంటి కిరాతకంగా ప్రేమోన్మాదులు వాళ్ళ ఇష్టానుసారంగా రేప్ చేసి చంపేసి ఇట్లా ఎంతోమందిని కూడా దాడులు జరుగుతా అంటే వీళ్ళు ఉన్న చట్టాలని కూడా ఉపయోగించుకోకుండా కొత్త చట్టాలని ప్రవేశపెట్టారు. దిశ చట్టంతో 21 రోజుల్లో ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుంది, వారికి కఠినమైన శిక్ష కూడా అమలవుతుంది అన్నారు. 416 కేసులు జరిగితే ఇంతవరకు ఒకరికన్నా న్యాయం జరిగిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నిన్న గూడూరు నియోజకవర్గంలో అత్యంత దారుణంగా ఎవరిచ్చారండి ఆ వెంకటేష్ అనే అతనికి ఈ అమ్మాయిని చంపే హక్కు ఎవరిచ్చారు అంటే ఎంత భయలేనితనమో చూడండి. కన్నా తల్లిదండ్రులు 21 సంవత్సరాలు కని పెంచి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండవలసిన అమ్మాయిని ఈరోజు కిరాతకంగా వాడు చంపేస్తే ఇంతవరకు ఎవరు స్పందించలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ తల్లిదండ్రుల బాధని వర్ణనాతీతం. ఇటువంటివి ఎంతమంది ఇంకా బలవ్వాలి,
ఎంతమంది బలవుతాయి ఈ ప్రభుత్వం కనువిప్పు కలిగి వీళ్ళకి కఠినమైన శిక్షలు అమలవుతుందో కూడా తెలియజేయాలి. ముఖ్యంగా నిన్న కాకుండా మొన్న దిశ యాప్ కూడా సృష్టించారు. ఈ మధ్యంతా ఆర్భాటంగా దిశ పోలీస్ స్టేషన్లు కూడా పండుగ వాతావరణంలో రిబ్బన్ కటింగ్లు చేశారు. ఇప్పటి వరకు ఒక కేసు అయినా ఒక్కరికన్నా న్యాయం జరిగిందా? లేదు. పోనీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా న్యాయస్థానాలు దిశ న్యాయస్థానాలు పెడతారంట. ఎందుకండి ఈ న్యాయస్థానాలు? అంటే న్యాయం జరగలేని న్యాయస్థానాలు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ శ్వేత అనే ఈ అమ్మాయికి, తేజస్విని అనే అమ్మాయికి సత్వరమే అంటే దిశ చట్టము ఇట్లా ఊపితే వెంటనే పోలీసులు వస్తారు, ఇవంతా మాకు వద్దండి. దయచేసి ఇకనన్నా ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలు చనిపోక ముందే వీళ్ళు కళ్ళు తెరిచి వెంటనే ఈ దిశ చట్టం నిన్న కాకుండా మీకు నిజంగా చిత్రశుద్ధి ఉంటే నిన్న కాకుండా మొన్న దిశ యాప్ని రిలీజ్ చేశారు. ఈ రోజు మొదటి కేసు ఫైల్ చేయండి. వెంకటేష్ అనే అబ్బాయికి కఠినంగా 21 రోజుల్లో శిక్ష వేసి శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారా అంటూ సామాజిక కార్యకర్త నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీకి పలు కౌంటర్లను కేవీఎం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించిన నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. శ్రీవారి దర్శనానికి రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ప్రైవేట్ ఏజెన్సీకి నెలకు 5 కోట్ల రూపాయల కాంట్రాక్టు కట్టబెట్టడంలోని ఆంతర్యం ఏమిటంటూ ఆయన నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కని విని ఎరగని రీతిలో నిర్ణయాలు జరుగుతున్నాయి. శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు. దయచేసి భక్తులంతా కూడా ప్రశ్నించండి. 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ధర్మకర్తల మండలి గడువు తీరిపోయింది. స్పెసిఫైడ్ అథారిటీ 2 వ్యక్తులతో వేశారు. ఈఓ గారు ఉంటారు ఖచ్చితంగా. ఎండోమెంట్ కమిషనర్ని, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని మీరు ఎందుకు స్పెసిఫైడ్ అథారిటీలో నియమించలేదు? అడిషనల్ ఈఓని కన్వీనర్గా, ఆ కన్వీనర్ అనే పదం ఎప్పుడన్నా టీటీడీ చరిత్రలో వాడారా అండి? మీరు ఎండోమెంట్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయన్ని తీసుకోరండి. ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ముగ్గురిని కమిటీ వేయడం ఆనవాయితీ. అలాంటిది 2 వ్యక్తుల చేతిలో మీరు ఇంత పెద్ద ధార్మిక సంస్థని, వేల కోట్ల సంపద ఉండే శ్రీవారి సంపదని వాళ్ళిద్దరికీ అప్పచెప్పేసి ధర్మకర్తల మండలి లేదు. ధర్మకర్తల మండలి ఉంటే కనీసం ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చర్చించి వాళ్ళ ఆలోచనలు పరిగణలోకి తీసుకొని మీరు అమలు చేయాలి. ఈరోజు ఇష్టానుసారంగా ధర్మకర్తల మండలి కొన్ని బాధ్యతలు వదిలేసిపోయిందంట. వీళ్ళు ఆ పనిని పూర్తి చేస్తామని చెప్పని మీరు చేసే పనులు ఏంటండి ఇది? ఈరోజు కేవీఎం అనే ఒక సంస్థ, బెంగళూరుకి చెందినటువంటి సంస్థకి ఈరోజు కరోనా కష్టకాలంలో భక్తులే తక్కువ వస్తున్నారు స్వామివారి దర్శనానికి. మీరు ఇచ్చే టికెట్లు 15,000, 20,000 లోపల వస్తా అన్నారు. నడకదారి భక్తులు అసలు లేరు. సామాన్య భక్తులకి ఉచిత దర్శనాలు పూర్తిగా నిలిపేశారు. సంపన్నులను మాత్రమే పిలిపించి L1 దర్శనాలు చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అమ్ముకుంటున్నారు. ఈరోజు రద్దీ లేని సమయంలో మీరు ఎవరైనా సరే అండి, ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఈ లడ్డు కౌంటర్లు కానీ, టోల్గేట్ దగ్గర చెకింగ్ పాయింట్లో కంప్యూటర్ ఆపరేటర్లను కానీ ఈ విధంగా దాదాపు 430 మంది సుమారండి. వీళ్ళకి టెండర్లు గతంలో టెండర్లు అయినాయి. టెండర్లు అయితే నువ్వు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఐఏఎస్ అధికారులు ఆలోచించి ఇప్పుడు అంత రద్దీ రావడం లేదు కదా, ఇప్పుడు అవసరం లేదని చెప్పి పోస్ట్పోన్ చేయండి. ఉండే ఉద్యోగస్తులతో మీరు లడ్డు కౌంటర్లో లేదా శ్రీవారి సేవకుల్ని పిలవండి. శ్రీవారికి సేవ చేసేదానికి స్వచ్ఛందంగా వచ్చేదానికి ముందుకు రెడీగా ఉంటే వాళ్ళనంతా వదిలేసి ఈరోజు ఈ కేవీఎం అనే ఒక కాంట్రాక్టర్కి 430 మంది ఏజెంట్స్కి అంటే ఆ సిబ్బందిని నియమించుకోమని చెప్పి నిన్న పూజ చేస్తారా? దీనికి నెలకు ఎంత అవుతుందో తెలుసా అండి? భక్తులందరూ కూడా ఆలోచించండి. టెండర్లు పిలవాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెంటనే ఇది క్యాన్సిల్ చేసి ఎవరైతే శ్రీవారి సేవకులు ఉన్నారో, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో, టీటీడీలో పనిచేసే వాళ్ళతో ఈరోజు ఒక 6 నెలల పాటు కొనసాగించండి. రద్దీ 1,00,000 మంది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు టెండర్ల గురించి ఆలోచించండి అని చెప్పని నేను హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వెంటనే ధర్మకర్తల మండలిని వెయ్యండి. ధర్మకర్తల మండలిని కానీ వెయ్యకపోతే ఈరోజు ఏ విధంగా అయితే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పేశారో లడ్డు కౌంటర్లు, సెక్యూరిటీ విభాగాన్ని, రేపు తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పేసి నెలకు మాకు ఇంత ఇచ్చండి అని చెప్పే పద్ధతిలో ఈరోజు స్పెసిఫైడ్ అథారిటీ అధికారులు ఉన్నారా అన్నటువంటి భయము, ఆందోళన భక్తుల్లో కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
దీని మీద విజిలెన్స్ అధికారుల ద్వారా విచారణ జరిపించండి. నేను ఇంకోటి కూడా వాస్తవం చెప్తున్నాను అండి, ఎవరైతే ఈ ఏజెన్సీ ఉన్నాడో అతను ఒక పత్రికా ప్రకటన ఇచ్చాడు, ఉద్యోగాలు ఉన్నాయి టీటీడీలో రండి అని చెప్పని. ఎంతోమంది నిరుద్యోగులు టీటీడీలో పర్మనెంట్ ఉద్యోగం ఏమో అనుకొని దానికి డబ్బులు ఇచ్చండి, 20,000, 30,000, 40,000. కర్నూలు జిల్లా తేర్నెకల్ మండలంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రాజకీయ రంగు పులమడంపై సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆ పార్టీ జిల్లా నాయకులు వీరశేఖర్, పరమేశు, శ్రీరాములు, టీడీపీ నేతలు మంచాల తిమ్మప్ప, చినరాముడు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదన్నారు. ఇప్పుడు అక్కడే మరలా వేరే వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం దుర్మార్గమంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బజారీ, బడేషా, యూసఫ్, అశోక్, కేపీ రాముడు, టీడీపీ నేత చిన్నరాముడు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే భూమిలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మరి రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే సంబంధించినటువంటి బాధ్యులకి విషయం తెలిసి కూడా మళ్ళీ ఇంకోసారి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఎందుకంటే గ్రామస్తుల మధ్య గొడవ పెట్టడానికి ఇది రాజకీయాలు దీంట్లో చెప్పించి గొడవ పెట్టడానికి చేసే కార్యక్రమంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రెవెన్యూ అధికారులు మరి ఈ పద్ధతిలో చేయడం అనేది సమంజసం కాదు. రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, రాజకీయ నాయకులకి రాజకీయాలు ఉంటాయి, మరి అధికారులకు రాజకీయాలు ఉండకూడదు. కాబట్టి రాజకీయాలు ఉండకోకుండా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో, నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ పద్ధతిలో నిజమైన వాళ్ళకి ఇచ్చింటే సరిపోయేది. అట్లా కాకుండా రాజకీయాలు ఈరోజు ఆ గ్రామంలో చొప్పించబడ్డాయి. మరి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు ఇట్లాంటి ద్వంద్వ వైఖరితో రాజకీయ ఒత్తిళ్లకు మీరు తలొగ్గి ఇట్లాంటి కార్యక్రమం చేపడితే మాత్రం మేము గతంలో 96లో ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చారో ఆ లబ్ధిదారుల పక్షాన మేము భూములు ఆ స్థలంలోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వెళ్తాం, అక్కడే వాళ్ళకు సంబంధించిన టెంట్లు వేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకోకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారులే. ఇది ఏమైనా గ్రామంలో అవాంఛనీయ సంఘటన జరిగితే పూర్తిగా ఇది తహసీల్దార్ గారి రెవెన్యూ వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి మేము గతంలో పట్టాల పంపిణీ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము రిప్రజెంట్ చేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఇది 3 సెంట్లు గతంలో ఇచ్చారు, ఇప్పుడు సెంటున్నర అందరికీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. హామీకి విరుద్ధంగా ఈరోజు మరి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మంచిది కాదు. మేము భూముల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అట్లాంటి అధికారులు అట్లాంటి వైఖరి తీసుకుంటే రాబోయే రోజుల్లో వాళ్ళకే నష్టం. ఇక్కడ టెంట్ వేస్తాం, అక్కడ గ్రామంలో మేము లబ్ధిదారులు తీసుకొని పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. న్యాయపరంగా ఎవరైతే ఆ రోజు పట్టా ఇష్యూ చేసిన అధికారుల మీద కూడా మేము కోర్టుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ మాతో లబ్ధిదారుల నుండి క్యాన్సిల్ చేసింటే, వాళ్ళు రద్దు చేసింటే అది వేరుగా. ఒక నోటీస్ లేదు, రద్దు చేస్తున్న సమాచారం లేకుండా ఇట్లాంటి చర్యలు చేయడం అనేది దుర్మార్గం. రాజకీయాల్లో ఈరోజు ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీ వస్తుంది. మరి రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అట్లాంటి ఒత్తిళ్లకు తలగకూడదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతూ, రాబోయే రోజుల్లో ఆ గ్రామంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి పూర్తి బాధ్యత మరి రెవెన్యూ వాళ్ళదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీగా వాళ్ళకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేవనకొండ మండలం ఎన్నికల గ్రామానికి సంబంధించి రామగుండం ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా ఆరోపించారు. ఎన్టీపీసీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా కార్మికుల కుటుంబాలు అష్టకష్టాల పాలయ్యాయని చెప్పారు. యాజమాన్యంతోన జేఏసీ పక్షాన చేసినటువంటి అగ్రిమెంట్లో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులకు పదోన్నతి కానీ, ఐటీఐ వాళ్లకు స్కిల్డ్ వేతనం కానీ, అదే విధముగా ఏదైతే 17.44 ఉన్నటువంటి వాళ్ళ అలౌన్సులు కానీ, వేతన సవరణలు కానీ, సేఫ్టీ విషయం లోపల బూట్లు, హెల్మెట్లు కానీ ఏది కూడా పట్టించుకోకుండా ఎన్టీపీసీ యాజమాన్యం కాలాతీతం చేస్తూ ఉన్నది. అదేవిధంగా డ్రైవర్ల యొక్క మినిమం వేజ్ ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని కూడా దాదాపు 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ యాజమాన్యము ముందరికి రావడం లేదు. ఎన్నో సందర్భాల లోపల యాజమాన్యానికి చెప్పినప్పటికీ కూడా పెడచెవున పెట్టడం జరుగుతూ ఉన్నది.
ఇది కార్మిక ద్రోహం తప్ప ఇంకేది కాదని, మరి అదే విధముగా బాండెడ్ లేబర్ కంటే కూడా అధ్వానంగా వారి ద్వారా పని చేయించుకుంటున్నారని, అదే విధముగా దాదాపు సంవత్సరంన్నర నుంచి మన దేశంలో ఉన్నటువంటి ఈ పెండామిక్ సిచ్యువేషన్ లోపల, కరోనా పీరియడ్ లోపల కూడా మేము ఎన్నో సందర్భాల లోపల ప్రతి కార్మికునికి 5,000 రూపాయలు స్పెషల్ రివార్డ్ కింద ఇవ్వాలని చెప్పి ఎంత చెప్పినా కానీ వారు వాళ్ళ సొంతానికే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు తప్ప కాంట్రాక్ట్ కార్మికుని దిక్కు ఏమాత్రము వాళ్ళు ఆలోచించడం లేదు. ఏమైనా మాస్కులు ఇవ్వడము, శానిటైజర్ ఇవ్వడము, దీనివల్ల బీద కార్మికుడు తాను ఈ సిచ్యువేషన్లో కూడా ఒక్కరోజు ఆబ్సెంట్ కాకుండా, 1 మెగావాట్ తగ్గకుండా ఈ ఉత్పత్తిలో భాగస్వామి అయ్యి ఉత్పత్తిని పెంచినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ విధముగా శ్రమ దోపిడీ చేయడము మంచిది కాదనేటువంటి ఒక భావనతో ఎన్టీపీసీ యాజమాన్యాన్ని చివరిసారిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు అగ్రిమెంట్ ప్రకారంగా అగ్రిమెంట్లో పొందపరిచినటువంటి ఏవేవైతే పెండింగ్ ఉన్నావో అన్ని సమస్యలు ఈ నెల ఆఖరి లోపల మీరు దాన్ని కొలిక్కి తీసుకురాకపోతే ఖచ్చితంగా మళ్ళీ కార్మికులు మళ్ళీ సమ్మెదిక్కు పోతారు. మరి అప్పుడు దానికి పూర్తి స్థాయి లోపల బాధ్యత స్థానిక యాజమాన్యమే భరించాల్సి వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా ఉద్యమ వాతావరణం ఉన్నది. కార్మికులు సంఘాల వారిని నిలబెడతా ఉన్నారు, వారికి అడుగుతూ ఉన్నారు మా సమస్యల పరిష్కారం ఏమైందని. మేము కూలి ఎట్టి చాకరీ చేయడమే తప్ప మా గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు లేరనేటువంటిది వస్తాను. లోపల చూస్తే కొత్త కొత్త అధికారులు వస్తూ ఉన్నారు, వారు కూడా వీరిని భయపడిస్తూ ఉన్నారు, వారు కూడా వీరిని పీడించి పిప్పి చేస్తూ ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి స్థాయిలో ఖండించదగ్గ విషయం. కాబట్టి నేను యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి సీజీఎం గారికి, హెచ్ఆర్కి ప్రత్యేకంగా చెప్పేది ఏంటిదంటే, మీరు మీ పని పాటలు ఎప్పుడు ఉంటాయి, మీకు ఎప్పుడు బిజీ ఉంటారు. మీరు మీ బిజీని కొద్దిగా పక్కకు పెట్టి నిజంగా కష్టకాలంలో ఎవడు పని చేస్తూ ఉన్నాడు, కష్టకాలం లోపల తక్కువ జీతానికి ఎక్కువ ఎవడు పని చేస్తూ ఉన్నాడు, మరి ఈక్వల్ వేజ్ ఈక్వల్ వర్క్ అనేటువంటి చట్టాన్ని కూడా పక్కకు పెట్టి కార్మికులు పనిచేస్తూ ఉంటే, సంఘాలు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్ల. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బండ్లగూడెం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ వైకుంఠధామం నర్సరీ పల్లె ప్రకృతి వనాన్ని సీఈఓ విజయలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాటం విజయ్ కుమార్ స్వామిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్ నాయక్, ఎంపీఓ మల్లికార్జున్, ఎంపీటీసీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఖాళీ అయిన బ్యాగ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఒక బెడ్ లాగా తీసుకొని సెక్రటరీ గారు ఒక మళ్ళీ బెడ్ లాగా తీసుకొని అదొకటి స్థలం ఉండాల్సిన అవసరం లేదు, దానికి పెట్టుకున్నా నడుస్తుంది. మంచిగా పెంచుతున్నావు చెట్లు, నీకు తెలుసు చెట్ల విలువ కాబట్టి మంచిగా పెంచుతున్నావు. కాబట్టి ఖాళీ కవర్లు వెళ్తున్నాయి కదా, ఇప్పుడు ఖాళీ బ్యాగులు వెళ్తున్నాయి కదా, అవి మొత్తం ఒక బెడ్ వేసుకో, అవి కూడా తీసి పెట్టేయి. కొంచెం అర్జెంట్ అవి తీసుకోవటంలో ఎటువంటి గ్యాప్స్ రాకుండా చూసుకోవటానికి వాళ్ళ టీంతో పాటుగా తిరగటం జరిగింది. అదేవిధంగా
పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఇవన్నీ కూడా కాపాడుకోవడం కోసం. ఇంకా రేపు హోమ్ స్టేలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాల్సి ఉంది. సో దానికి కూడా సంబంధించి మొక్కలు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నాయండి. అవి చూడటానికి రావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వనపర్తి జిల్లా కొత్తకోటలో అగ్ని ప్రమాదం, ఆటోమొబైల్ దుకాణంలోని సామాగ్రి దగ్ధం. ప్రేమోన్మాదులకు కఠినంగా శిక్షించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉషా డిమాండ్. గూడూరులో బాధిత తేజస్విని కుటుంబాన్ని పరామర్శించిన నేత. శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారా అంటూ సామాజిక కార్యకర్త ఆగ్రహం. 5 కోట్ల కాంట్రాక్ట్ వెనుక ఆంతర్యం ఏంటంటూ నిలదీత. ఇళ్ల స్థలాలకు కూడా రాజకీయ రంగు పొలవడంపై సిపిఎం ఆగ్రహం. తర్నేకల్ తహసీల్దార్కు వినతి పత్రం. వైద్యులు కనిపించే దేవుళ్లంటూ టీవీవీ ప్రశంసల జల్లులు. కొడంగల్ పరిధిలోని పిహెచ్సిలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.